హై టు ఆల్ ఏ టు జెడ్ షాప్కి అయితే వచ్చినాం అనమాట. ఏమైనా ఐటమ్స్ పర్చేస్ చేద్దామని చెప్పేసి ఉమెన్స్ డే కోసం. సో షాప్ అంతా ఒకసారి తిరిగి చూస్తే అసలు ఏం లేనట్టు అనిపించింది. మళ్ళీ సెకండ్ రౌండ్లో పోయినప్పుడు ఎందుకంటే అన్ని ఐటమ్స్ కనిపించినాయి. తక్కువ ప్లేస్లో అన్నీ సెట్ చేసిరు అనమాట వీళ్ళు. సో అంత ఏరియా మనం కవర్ చేస్తేనే అవన్నీ ఐటమ్స్ కనిపిస్తాయి. సో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత వీడియో తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ పిల్లలవి గేమ్స్ ఐటమ్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, టిఫిన్ బాక్స్, బ్యాగ్స్, వాచెస్, క్లాక్స్, తర్వాత బుక్ సెంటర్ స్టేషనరీ ఐటమ్స్, తర్వాత కిచెన్లో స్టోరేజ్ ఐటమ్స్, మనకి వెజిటేబుల్ స్టోరేజ్ స్టాండ్స్ అట్లాంటివి ఇక్కడ బాగా అనిపించినాయి. పిల్లలవి కూడా చిన్న చిన్న జీప్స్, కార్స్ అట్లా కొంచెం బిగ్ సైజ్లో ఆడుకునేవి కాకుండా మనం సెల్ఫ్ డ్రైవ్ చేసేటివి, సైకిల్స్ అట్లా పిల్లలవి బాగా అనిపించినాయి. సో కడాయిలు కూడా అల్యూమినియంవి, ఐరన్వి అన్ని రకాల కడాయిలు ఉన్నాయి. మొత్తం మన హోమ్ నీడ్స్ అన్నీ ఉన్నాయి దాదాపుగా. సో ఈ పర్సెస్ అయితే బాగా అనిపించినాయి. తక్కువ కాస్ట్లో మంచి లెదర్ ఉంది. సో అన్నీ ఏ టు జెడ్ అంటే ఏ టు జెడే ఉన్నట్టు అనిపించింది. టిఫిన్ బాక్స్ బ్యాగ్స్ కానీ, లంచ్ బాక్స్ బ్యాగ్స్ కానీ, లెదర్ బ్యాగ్స్ కానీ, లగేజ్ బ్యాగ్స్ కానీ, ఇంకా స్టూల్స్ కానీ, మన వాష్రూమ్కి రిలేటెడ్ ఐటమ్స్ కానీ, మన డెకరేషన్కి రిలేటెడ్ ఐటమ్స్ కానీ, సో అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇదైతే ప్యూర్ లెదరు, మన హాల్లో కూర్చోవచ్చు అనమాట, స్టాండ్ లాగా, స్టూల్ లాగా. అది బాగా అనిపించింది. పిల్లలవి ప్లే ఐటమ్స్ అవన్నీ బాగున్నాయి. ఈ కుక్కని చూడండి ఒకసారి, ఇది 2 feet హైట్ అట్లా ఉంటుంది అనమాట. సడన్గా చూసి నేను ఫస్ట్ రియల్ కుక్ అనుకున్నా, అంత రియల్గా ఉంది. సో ఇక్కడ అన్నీ కూడా ఈ జంబో బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి. మామూలుగా ఫస్ట్ ఇట్లా ప్లాస్టిక్ కనిపించింది, కానీ అన్ని రకాల డౌన్ టు హై అన్ని రేట్లలో, అన్ని రకాల క్వాలిటీలలో ఐటమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. స్టోరేజ్ ఐటమ్స్, మన జ్యువెలరీ అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, మంచి టెడ్డీ బేర్స్ అట్లా పిల్లల ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. లెదర్ బ్యాగ్స్ కూడా మంచి క్వాలిటీతోనే ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఒక సైడ్ కార్నర్లో అంతా కూడా డెకరేషన్ ఐటమ్స్ పెట్టిరనమాట. ఫ్లవర్ బొకేస్ కానీ అట్లాంటివన్నీ. ఈ మొత్తం ఫ్లవర్ బొకేస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఏది తీసుకోవాలని అర్థం కానంత ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి క్వాలిటీతో ఉన్నాయి. రీజనబుల్ రేట్లలో, తక్కువ ప్రైజ్లలో ఉన్నాయి. ఇక్కడ ఒక మసాజ్ చైర్ ఉందన్నమాట. మనం ఒక 10 minutes కి 100 rupees పే చేసి ఈ మసాజ్ చైర్లో మసాజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా బాగా అనిపించింది, కానీ ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం అనుకుని ట్రై చేయలేదన్నమాట. ఈ ఫ్లవర్ బొకేస్ అయితే ఏం పర్చేస్ చేయలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం టైం తీసుకొని వచ్చి తీసుకుందామని చెప్పేసి తీసుకోలేదు. ఈ లీఫ్స్ కానీ, ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. డైలీ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. డెకరేషన్ ఐటమ్స్ ఇంకా 100% ప్యూర్ మంచిగా ఉన్నాయి అన్నమాట క్వాలిటీ. పిల్లలవి సైకిల్స్ కానీ, రైడర్స్ ఇట్లాంటివి అయితే మంచిగా ఉన్నాయి. నాకు మంచి అనిపించినాయి తక్కువ కాస్ట్లో. సో ఇదంతా కూడా తిరిగేసి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్న తర్వాత బిల్ వేయించుకొని వచ్చినామన్నమాట. సో కొంచెం టైం తీసుకొని వెళ్ళినట్టయితే అన్నీ కూడా నిదానంగా పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. మంచి షాపు, రీజనబుల్ రేట్లలో, లో నుంచి హై వరకు అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ తీసుకోవచ్చు, మనకు హోమ్ నీడ్స్ అన్నీ. తర్వాత బయటకు వచ్చి కొబ్బరి బొండ అయితే తాగినాం అనమాట. తర్వాత బట్టల షాప్కి వెళ్ళి షాపింగ్ అయితే చేసుకున్నాము. ఉమెన్స్ డే కోసం ఒక శారీ అయితే తీసుకున్నాం అనమాట. అంతే ఈ వీడియో. బై బాయ్.